వెల్కమ్ బ్యాక్. హైడ్రా కూల్చివేతలపై క్షేత్రస్థాయి పర్యటనకు బీఆర్ఎస్ సిద్ధమైంది. రేపు కేటీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం పర్యటించనుంది. బీఆర్ఎస్ బృందంలో సిటీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు. బండ్లగూడ జాగీర్, హైదర్ షా కోట్, గంధంగూడలో పర్యటించనున్నారు. పలువురు అపార్ట్మెంట్లు, విల్లాల వాసులతో సమావేశం కానున్నారు. హైడ్రా కూల్చివేతలపై క్షేత్రస్థాయి పర్యటనకు బీఆర్ఎస్ సిద్ధమైంది. పలు అపార్ట్మెంట్ వాసులు, విల్లాల వాసులతో కూడా సమావేశమయ్యేందుకు సిద్దమవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి హైడ్రా కూల్చివేతలు రాజకీయ రంగును కూడా పులుముకున్నాయి. అటు ప్రభుత్వం చాలా ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా ప్రాజెక్టుకి సంబంధించి పేదల నివాసాలు అక్రమంగా కూల్చుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తూ వస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీని మీద చాలా తీవ్ర స్వరంతో ప్రతిరోజు కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 3-4 రోజుల క్రితం ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. హైదరాబాద్ ఏదైతే హైడ్రా బాధితులు ఎవరైనా కూడా తెలంగాణ భవన్ ఆశ్రయించవచ్చు, వాళ్ళకు న్యాయ సహాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందనేది ఆయన చెప్పిన మాట. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు కొంతమంది హైడ్రా బాధితులంతా కూడా తెలంగాణ భవన్కి వచ్చారు. వాళ్ళంతా కూడా హరీష్ రావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు కేటీఆర్ హరీష్ నాయకత్వంలో సిటీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా కలిసి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఇది ముఖ్యంగా హైడ్రా బాధితులు సమావేశం అవడంతో పాటుగా వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మొదటిగా రాజేంద్ర నగర్ పరిధిలోకి వచ్చే హైదర్ షా కోట్ కావచ్చు, బండ్లగూడ జాగీర్ కావచ్చు, గంధంగూడ కావచ్చు, ఇలాంటి ఏరియాల్లో కూడా కొన్ని అపార్ట్మెంట్స్, పేదలకు సంబంధించిన ఇళ్లు అవన్నీ కూడా ఇప్పటికే కూల్చివేసిన పరిస్థితి. సో వాళ్ళని కలిసి క్షేత్రస్థాయిలో భరోసాని ఇవ్వబోతున్నారు. ఇక ఆ తర్వాత హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేయాలని చెప్పి పార్టీ పరంగా నిర్ణయించింది. ముఖ్యంగా హైడ్రా బాధితులందరినీ కూడా సమీకరించి అందరి తరపున పిటిషన్ వేసి వాళ్ళందరికీ కూడా న్యాయ సహాయం, అంటే ఎవరు కూడా బాధితుల దగ్గర డబ్బులు తీసుకోకుండా స్వయంగా బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులే వీళ్ళ తరపున హైకోర్టులో పోరాటం చేయబోతున్నారు. ఇక్కడ ఒక అంశాన్ని కూడా వాళ్ళు పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదైతే పెద్దవాళ్ళకి సంబంధించిన ఇళ్లకు సంబంధించి మొదటిగా నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వమే వాళ్ళను హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. పరోక్షంగా పెద్దలకు హైడ్రా సహకరిస్తుంది. పేదల ఇళ్లకు మాత్రం కనీసం నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పూట వచ్చి కూల్స్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట. ఇందులో భాగంగానే ఒక్కొక్కరుగా న్యాయ పోరాటం చేస్తే వాళ్ళందరూ కూడా పోరాటం చేసే శక్తి ఉండదు, ఆర్థికంగా భారం అవుతుంది. కాబట్టి వీళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీయే వాళ్ళ న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరి తరపున పోరాటం చేయబోతుంది. ఏదేమైనప్పుడు కూడా సిటీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్లో ఓటమి తర్వాత, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఏడాది ఓటమి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో చాలా పెద్ద దెబ్బే తగిలింది బీఆర్ఎస్ పార్టీకి. అప్పటి నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఏ అంశం కూడా ఒక రకంగా దొరకలేదని చెప్పాలి. సో ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ఉపయోగించుకోవాలని చెప్పి భావిస్తుంది. ఇందులో భాగంగానే ప్రజలే వాళ్ళ దగ్గరికి వస్తారు కాబట్టి ప్రజలు ప్రభుత్వం మీద కొంత కోపంతో, ఎవరైతే ఇళ్లు కోల్పోయిన బాధితులు ఉంటారో వాళ్ళంతా కూడా ప్రభుత్వం మీద కొంత కోపంతో, ఆవేదనతో ఉన్నారు. కాబట్టి దానిని వీళ్ళు కొంత రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక అంశం కావాలి ప్రస్తుతం ఏదైతే ప్రజల్లోకి వెళ్ళడానికి. ఈ అంశం ద్వారా పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి అయితే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. థాంక్యూ నరేష్.